ఇశ్రాయేలీయులు దేవుని నిబంధనను పునరుద్ఘాటిస్తున్నారు. దేవుడు మోషేతో అన్నాడు, మోషే, నీవు నన్ను సమీపించాలి. అహరోను, నాదాబు, అబీహు 70 మంది పెద్దలు ఎక్కి రావచ్చుగాని వారు దూరంగా సాగిలపడాలి. మోషే దేవుని మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలకు వివరించి చెప్పాడు. ప్రజలందరూ ఏకకంఠంతో అన్నారు, యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేస్తాము. మోషే దేవుడు చెప్పిందంతా రాశాడు. కొండ దిగువన బలిపీఠమును కట్టాడు. 12 గోత్రముల పేరట 12 స్తంభాలు నిర్మించాడు. యువకులు దహన బలులు, సమాధాన బలులు అర్పించారు. మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించాడు. మోషే నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించగా వారన్నారు, యెహోవా చెప్పినవన్నీ చేస్తూ విధేయులమై ఉంటాము. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రోక్షించి అన్నాడు, ఇదిగో, ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తమిదే. శ్రోతలు వింటున్నారా? మోషే మధ్యవర్తిగా నిలువబడి రక్త నిబంధనను స్థిరపరిచాడు. బలిపీఠముపై ప్రోక్షించబడిన రక్తము దేవుని క్షమాపణను, దేవుని అంగీకారాన్ని చూపుతుంది. రక్తము ప్రజలపై ప్రోక్షించబడింది అంటే వారు దేవుని నిబంధనలో ప్రవేశించారని ధృవీకరణ. వారు నిబంధన ప్రజలయ్యారు. మోషే 12 స్తంభాలను నిర్మించాడు. అవి సాక్ష్యార్థమైన స్తూపాలు. ఇవి ఇశ్రాయేలు 12 గోత్రాలను సూచిస్తాయి. ఈ నిబంధన ఈ 12 గోత్రాలతో చేయబడింది. నిర్గమకాండం 24వ అధ్యాయం 9 నుండి 18వ వచనం వరకు మోషే కొండమీద దేవునితో ఏకాంతంలో ఉన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుణ్ణి వారు చూచారు. ఆయన పాదాల క్రింద నిగనిగలాడే నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశమండలపు తేజము వంటిది ఉన్నది. ఇశ్రాయేలీయులలో ప్రధానులకు ఏ హాని కలగలేదు. వారు దేవుణ్ణి చూచి అన్నపానములు పుచ్చుకున్నారు. యెహోవా మోషేతో అన్నాడు, నీవు కొండెక్కి వచ్చావు, నా వద్దకు రా. అదిగో అక్కడే ఉండు. నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిస్తాను. ఇదంతా నీవు వారికి బోధించు. అప్పుడు మోషే, అతని పరిచారకుడైన యెహోషువ లేచారు. మోషే దేవుని కొండ మీదికి ఎక్కాడు. వెళుతూ పెద్దలతో అన్నాడు, మీ వద్దకు మేము వచ్చే వరకు ఇక్కడే ఉండండి. అహరోను, హూరు మీతో ఉన్నారు. వ్యాజ్యమేదైనా ఉంటే వారి దగ్గరికి వెళ్లవచ్చు. మోషే కొండమీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను క్రమ్మింది. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచింది. 6 దినాలు మేఘం అలాగే కమ్ముకొని ఉంది. 7వ రోజున దేవుడు మేఘములో నుండి మోషేను పిలిచాడు. అప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించే అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనపడింది. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండమీదికి ఎక్కాడు. మోషే ఆ కొండ మీద రేయింబగళ్లు 40 దినాలు ఉన్నాడు. ఇశ్రాయేలు పెద్దలు దేవుని పాదపీఠము మాత్రమే చూడగలిగారు. వారు ఆరాధన చైతన్యంతో నిండిపోయారు. ఆరాధనలో దేవుని ఆత్మ మనల్ని ప్రభువుతో సంయుక్తపరుస్తాడు. ఆరాధన అనుభూతి ఆధ్యాత్మికం. మోషే దైవారాధనలో తన్మయుడైపోయాడు. ఆరాధికులే నాయకత్వమును నిర్వహించగలరు. వారు దేవుణ్ణి చూడగలిగారు. ఆరాధనాత్మ లేనివారు దేవుణ్ణి చూస్తే అది వారికి హాని కలిగించవచ్చు అని పరోక్షంగా ఇక్కడ పేర్కొనబడింది. పలకలపై దశాజ్ఞలను రాసినవాడు దేవుడే. మోషే 40 రోజులు దేవునితో రాత్రింబగళ్లు గడిపాడు. యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసముండి
అరణ్యములో ఏకాంతంగా తండ్రితో ఉన్నాడు. ఆరాధన స్థల నిర్మాణానికి కావలసిన అర్పణలు వారందరూ తెచ్చారు. 1-9 వరకు. యెహోవా మోషేతో అన్నాడు, ప్రతిష్ఠార్పణలు తేవాలని ప్రజలకు చెప్పు. మనఃపూర్వకంగా వారు అర్పణలు తేవాలి. బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపానికి తైలం, అభిషేక తైలానికి, పరిమళ ద్రవ్యముల ధూపానికి, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎపోదును పతకానికి చెక్కే రత్నములు, వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మిస్తారు అన్నాడు ప్రభు. నేను చూపే నమూనా ప్రకారము దానిని నిర్మించాలి. 10వ వచనము నుండి ఆరాధన స్థలానికి అవసరమైన వస్తు సముదాయము పేర్కొనబడింది. మందసం చెయ్యాలి. మందసానికి ప్రత్యేకమైన కొలతలున్నాయి. అది బంగారు రేకుతో పొదగబడింది. దానికి మోత కర్రలు. ఆ మందసంలో శాసనములు ఉంచబడతాయి. కరుణాపీఠం, 2 బంగారు కెరూబులు, కెరూబులకు పైగా కరుణాపీఠము తమ రెక్కలతో అవి కప్పుతాయి. దేవుడు కరుణాపీఠము మీది నుండి మందసము మీది 2 కెరూబుల మధ్య నుండి మోషేతో మాట్లాడతాడు. 23వ వచనం, తుమ్మకర్రతో ఒక బల్ల చెయ్యాలి. అది మేలిమి బంగారు రేకుతో పొదగబడింది. ఆ బల్ల మొయ్యడానికి మోత కర్రలు, బల్ల మీద పళ్ళెములో ధూపార్తులు, గిన్నెలు, పాత్రలు, నిత్యము దేవుని సన్నిధిలో రొట్టెలు బల్ల మీద ఉండాలి. 31వ వచనం, బంగారముతో దీపవృక్షం చెయ్యాలి. దాని కలశములు, మొగ్గలు, పువ్వులు, కొమ్మలు నగిషీ పనిగా చెయ్యాలి. కత్తెర, చిప్ప మేలిమి బంగారుతో చేయాలి. ప్రియ శ్రోతలు, ఆరాధన స్థలం నిర్మించడానికి ప్రజలు స్వచ్ఛందంగా అర్పణలు తేవాలి. బలవంతం కాదు, పన్ను చెల్లించినట్లు కాదు, ప్రేమపూర్వకంగా దేవునికి ఇచ్చే అర్పణ. ఆరాధన స్థలం ఎలాంటిదనుకున్నారు? అది ఒక గుడారం. అది పరిశుద్ధమైన సాక్ష్యపు గుడారం, ఆరాధన గుడారం. దేవునికి, ఆయన సన్నిధికి ప్రత్యేకించబడిన గుడారమది. దేవుడు మోషేకు గుడార నిర్మాణానికి ఒక నమూనాను చూపుతున్నాడు. అందులోని ప్రతి వస్తువు పవిత్రమైనది. దేవుడు తన ప్రజలను కలుసుకునే స్థలం. ఈ గుడారములో ప్రత్యేకాకర్షణ మందసం. దీని కొలతలు చెప్పబడ్డాయి. ఈ మందసం దేవుని సన్నిధికి సంకేతం. దేవుడు మోషే ద్వారా తన ప్రజలతో మాట్లాడతాడు. కరుణాపీఠం మరొక ఆకర్షణ. దేవుడు తన ప్రజలను కరుణాపీఠము నుండి కరుణిస్తాడు. ఇది దేవుని కృపాసింహాసనం. కెరూబులు ఈ సింహాసనానికి కాపలా కాస్తుంటాయి. ప్రాయశ్చిత్త దినాన ప్రధాన యాజకులు కరుణాపీఠము మీద రక్తాన్ని ప్రోక్షిస్తారు. కరుణాపీఠము మీద కూడా రక్త ప్రోక్షణ ఉంటుంది. రక్తం ప్రోక్షించినప్పుడు శిలువ ఆకారము ఏర్పడుతుంది. దేవుడు తన ప్రజలకు ప్రాయశ్చిత్తం జరిగిస్తాడు అనడానికి ఇది సంకేతం. కెరూబులు దేవదూతలే. దేవుని సింహాసనాన్ని కెరూబులు కాపాడతాయి. సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి కెరూబులు స్తుతిస్తాయి. సాక్ష్యపు గుడారములో సన్నిధి రొట్టెల బల్ల ప్రత్యేకమైనది. దేవుని ప్రజలకు జీవాహారమిచ్చేవాడు యెహోవాయే అనడానికి సన్నిధి రొట్టెల బల్ల సంకేతం. సన్నిధి రొట్టె జీవాహారమైన యేసుక్రీస్తుకు సంకేతం. ఇక సాక్ష్యపు గుడారంలో దీపవృక్షం ఎంతో అందమైనది. ఈ దీపవృక్షం దేవునికి సంకేతం. దేవుడే వెలుగు. అరణ్య ప్రయాణంలో వారి త్రోవకు వెలుగు యెహోవాయే. దీపవృక్షం యేసుక్రీస్తుకు ముందు గుర్తు. యేసుక్రీస్తే లోకానికి వెలుగు. దీపవృక్షం మేలిమి బంగారముతో చేయబడింది. ప్రియశ్రోతలు, ఇప్పుడు 26వ అధ్యాయానికి రండి. ఇందులో గుడారము యొక్క నమూనాను మోషేకు దేవుడే చూపుతున్నాడు. మందిరానికి 10 తెరలు. తెరలు చిత్రకారుని పని.
తెరలు ఒకదానికి ఒకటి కూర్చబడ్డాయి. తెరకు తెరకు మధ్య కొంకులు, మొత్తం 50 కొంకులు. బంగారు గుండీలు. మందిరము పైన తెరలు 11. పైకప్పు ఎర్ర రంగు వేసింది, పొట్టేలు తోళ్లతో చేయబడింది. 15వ వచనం. తుమ్మకర్రతో నిలువు పలకలు చేయాలి. పలకల కింద 40 వెండి దిమ్మెలు. తుమ్మకర్రతో అడ్డకర్రలు చేయాలి. పలకలకు బంగారు రేకు పొదిగించాలి. 30వ వచనం. కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరము నిలువబెట్టాలి. ఒక అడ్డతెర సన్ననారతో చెయ్యాలి. 4 స్తంభాలకు దానిని వెయ్యాలి. ఆ అడ్డుతెర పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేస్తుంది. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠమునుంచాలి. అక్కడ దీపవృక్షం ఉండాలి. ప్రియశ్రోతలు వింటున్నారా? ఈ గుడారములోని తెరలు ఎంతో విలువైనవి. గుడారము పైకప్పు పొట్టేళ్ల చర్మముతో చేయబడింది. ఈ తెరల నిర్మాణం విచిత్రమైనది. ఇందులోని పలకలు, వాటిని అమర్చిన దిమ్మెలు ఎంతో నగిషీగా చేయబడినవి. 33వ వచనం. అతి పరిశుద్ధ స్థలం పేర్కొనబడింది. బలిపీఠం ఎలా నిర్మించబడాలో చూపబడింది. బలిపీఠము తుమ్మకర్రతో చేయబడింది. అది చచ్చౌకముగా నిర్మించబడింది. బలిపీఠము ఇత్తడి రేకుతో పొదగబడింది. బూడిద ఎత్తటానికి కుండలు, గరిటెలు, గిన్నెలు, ముండ్లు, అగ్నిపాత్రలు చెయ్యాలి. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చెయ్యాలి. ఇత్తడి జల్లెడ, ఇత్తడి ఉంగరాలు, బలిపీఠము కొరకు మోతకర్రలు. 9వ వచనం. మందిరానికి ఆవరణము ఏర్పరచాలి. 20 స్తంభాలు, వాటికి 20 దిమ్మెలు, స్తంభాలకు వంకులు, వాటికి వెండి బద్దలు. ఆవరణపు ద్వారానికి నీల ధూమ్ర రక్తవర్ణములు గల 20 మూరల తెర. ఆవరణపు పొడవు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ, మేకులన్నీ, ఆవరణపు మేకులన్నీ ఇత్తడివి. ప్రదీపము కోసము అచ్చమైన ఆలివు నూనె తేవాలి. ఆ దీపాన్నే ప్రత్యక్షపు గుడారంలో అహరోను అతని కుమారులు సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిలో దానిని సవరించాలి. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములకు నిత్యమైన కట్టడ. ప్రియశ్రోతలు వింటున్నారా? గుడారము చుట్టూ ఆవరణము సరిహద్దు. దాని విస్తీర్ణము విశాలమైనది. బయట ఇత్తడి బలిపీఠమున్నది. గుడారము లోపల బంగారము, బయట ఇత్తడి. ఆవరణము దాటి లోపలికి వెళ్ళాలి. ప్రదీపము వెలుగుతూ ఉండాలి. అహరోను అతని కుమారులు దానిని సరిచేస్తూ ఉంటారు. ప్రదీపము పరిశుద్ధాత్మకు గుర్తు. అందులోని నూనె ఆలివు నూనె. అది దంచి తీసిన నూనె. నూనె పరిశుద్ధాత్మకు అర్థవంతమైన సంకేతం. 21వ వచనం. ప్రత్యక్షపు గుడారము అని చెప్పబడింది, అనగా దేవుడు తన ప్రజలను కలుసుకునే స్థానం. ప్రియ శ్రోతలు వింటున్నారా? నిర్గమకాండంలో మనమెన్నో ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకుంటున్నాము. దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటూ నేను ఉన్నవాడను అన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో మనము తెలుసుకోవాలి. ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, నాలో మీలో ఉన్నవాడు. అంతేకాదు, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే ఏ రోగము మనకు రానియడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు ప్రభు. మనము ఆరోగ్యంగా ఉండాలని దేవుని కోరిక. నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా నిస్సి, ఆయనే మనకు విజయ పతాకం. ఆయనకు లోబడితే మనకు అత్యధిక విజయం. మన జీవితమే అద్భుత క్రియ అవుతుంది. మనకు నిత్యము కాపుదల ఉంటుంది. శరీరంతో యుద్ధం చేసి జయించగలం. నిర్గమకాండం 31వ అధ్యాయం
13వ వచనం, మిమ్ములను పరిశుద్ధపరిచే యెహోవాను నేనే అంటున్నాడు దేవుడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? సాక్ష్యపు గుడారములోని ప్రతి వస్తువు యేసుక్రీస్తునే చూపుతోంది. ప్రత్యక్షపు గుడారపు నమూనా యేసుక్రీస్తు వైపునకే చూపుతున్నది. దేవుడు తన ప్రజలను జ్ఞానము కలిగి జీవించండి అంటున్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుండి 15వ వచనం వరకు ధర్మశాస్త్ర ప్రధాన కార్యక్రమం వర్ణించబడింది. దశాజ్ఞలు మనకెంతో ముఖ్యమైనవి. వాటిలో దేవుని నైతిక స్వభావము, సౌశీల్యము తేటగా కనపడుతున్నాయి. నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం, మోషే అన్నాడు, భయపడకండి, మిమ్ములను పరీక్షించడానికే, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలగటానికే దేవుడు వేంచేశాడు. మన ప్రభువును మహిమపరచాలి. దేవుని సౌశీల్యాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో మనము అలవరుచుకోవాలి. నిర్గమకాండం 23వ అధ్యాయం 2-3 వచనాలు, దుష్కార్యము జరిగించడానికి సమూహమును వెంబడించవద్దు, న్యాయము తిప్పివేయడానికి సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. వ్యాజ్యమాడేవాడు బీదవాడైనా వాని ఎడల పక్షపాతము చూపకూడదు. జనవాక్యం కర్తవ్యమని కొందరనుకుంటారు. అది సరికాదు. జనసామాన్యము యొక్క అభిప్రాయాలు దేవుని చిత్తానికి ప్రతికూలం కావచ్చు. జనవాక్యం కాదు, దేవుని వాక్యమే మన విశ్వాస ప్రమాణం. ఆవరణములోని ఇత్తడి గంగాళం, ఇక్కడ ఆరాధికులు కడగబడతారు. ఇత్తడి బలిపీఠం వద్ద యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించాలి. దహన బలిపీఠం తుమ్మ చెక్కతో చేయబడింది, ఇత్తడితో తాపడం చేయబడింది. బయట ఆవరణం, అందలి వస్తువులు ఇత్తడి, వెండి, లోహాల సమ్మేళనం. రంగులు కూడా మనకెన్నో పాఠాలు నేర్పుతాయి. నీలిరంగు, ఎరుపు, ఊదా రంగు సూచించే ఆధ్యాత్మిక భావాలు మనకెంతో ఆశ్చర్యము గొలుపుతాయి. నీలిరంగు పరలోకం, ఊదా రంగు రాచరికం, ఎరుపు రంగు యేసుక్రీస్తు రక్తం, విమోచన. వెండి విమోచనకు గుర్తు, బంగారం రాచరికానికి సంకేతం, నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. ఇత్తడి బలిపీఠాన్ని దహన బలిపీఠం అంటారు. అది దేవుని బలిపీఠం, ప్రభువు బలిపీఠం అని కూడా వ్యవహరిస్తారు. బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. శ్రోతలు, వింటున్నారా? ఇత్తడి బలిపీఠం, ఇత్తడి గంగాళం, ఈ రెండూ మన జీవితంలో 2 ప్రాతిపదికమైన ఆశీర్వాదాలు. పాత నిబంధన సంకేతాలన్నీ కొత్త నిబంధనలోని సత్యాల వైపు చూపుతాయి. సాక్ష్యపు గుడారములోని వస్తువులన్నీ యేసుక్రీస్తు యొక్క సౌశీల్యానికి, సౌందర్యానికి ఛాయాచిత్రాలు. యేసుక్రీస్తే మన దహన బలి. అసలు బలిపీఠం పరలోకంలో ఉంది. శిలువే దేవుడు ఏర్పరచిన బలిపీఠం. దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి తన కుమారుణ్ణి గొర్రెపిల్లగా శిలువ బలిపీఠానికి అప్పగించాడు. యేసు ఎవరనుకున్నారు? ఆయన జగత్పునాది నుండి వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఈ బలిపీఠం మీద చనిపోయిన యేసే నీకు నాకు ప్రత్యామ్నాయ బలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, బాప్తిస్మకుడైన యోహాను సాక్ష్యమిస్తూ అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. శిలువ మార్గమే తండ్రి ఇంటికి మనల్ని నడిపిస్తుంది. యేసుక్రీస్తు మన కోసం చనిపోయిన గొర్రెపిల్లే కాదు, చనిపోయి తిరిగి లేచిన గొర్రెపిల్ల. సోదరీ సోదరులారా, గుర్తించండి, గుడారానికి ప్రవేశంలోనే ఇత్తడి బలిపీఠం ఉన్నది. నీవు పరలోకానికి వెళ్లాలంటే మొదట శిలువ ఎదురవుతుంది. బలిపీఠానికి ఇత్తడి రేకు తాపడం చేశారు. ఇత్తడి తీర్పునకు సంకేతం. ముగింపులో ఒక మాట, నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం, దీపము నిత్యము వెలుగిచ్చేటట్లు ప్రదీపానికి దంచి తీసిన
అచ్చమైన ఆలివ్ నూనె తేవాలి. నూనె అనగా పరిశుద్ధాత్మ. వెలుగు పరిశుద్ధాత్మ అనుగ్రహించే దీవెన. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం ప్రభు అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. అవి ప్రజ్వలించే అఖండ దీపాలు. 27వ అధ్యాయంలోని ఇత్తడి బలిపీఠం, బయటి ఆవరణం, నూనె, దీపం, వెలుగు. ఈ సంకేతాలను మనమెన్నడూ మరచిపోలేము. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపాబాహుళ్యము, తండ్రి యొక్క వాత్సల్యము, ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.